ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అనంతపురంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కి చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై చేసిన సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ప్రభాకర్ రెడ్డికి కసాయి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టి ఇచ్చినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు. సాక్షార్ కొడుకు కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారు. రాసుకో. నియమాలు నా కొడకల్లారా. చూడు నీ అమ్మ మీ బతుకులేసరా. మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా. మా వాడిని ఎత్తకపోయి కంప్లైంటా? సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకుంటారా? లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది. నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్లే ఆ బస్సులో నిలబెట్టి. ఏమైంది? నాకేం కాలేదు. మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి. మీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు. మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల. ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు. ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళు నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుందా పోలీస్? చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారు. రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. ఎవడు మీ ఎక్స్ఎంఎల్ అండి బాబా, అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి. పాపం అంత ధైర్యం లేదు వానికి. వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడదా చెప్పు. పోలీస్కి ఉందా? ఇంటెలిజెన్స్కి ఉందా? షార్ట్ సర్క్యూట్ అది. పైరానికి షాక్ తగలేదా? అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు. అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైరు పోతాడు, మెయిన్ వైరు. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోడు. చేతకాని వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతకాని అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నమస్కారం, పోలీసు వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మా.